బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో మాజీ మంత్రి జోగి రమేష్ మూడోసారి విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన విచారణకి ఏమాత్రం సహకరించట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయవాదులను తీసుకుని వచ్చి ప్రతి వారితోనూ మాట్లాడిస్తున్నారని మంగళగిరి పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక కేసుకు సంబంధించి తమకు విచారణలో భాగంగా ఏదైనా అడిగే హక్కు ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రతి దానికి హైకోర్టు కాపీ చూపిస్తూ సమాధానం చెప్పట్లేదని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలోనే జోగి రమేష్ విచారణకు సహకరించట్లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోసారి విచారణకు పిలుస్తామని, ఈసారి కూడా విచారణకు సహకరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దాంతో 2 రోజుల్లో జోగి రమేష్ ని అరెస్టు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చంద్రబాబు నివాసం పైన దాడి చేసిన ఘటనలో అటు మాజీ మంత్రి జోగి రమేష్ కి విచారణకు పిలుస్తున్నా సహకరించట్లేదని చెప్పి పోలీసులు అంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు నివాసంపై దాడి ఘటనకు సంబంధించి కూడా ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ని ఇప్పటికే మంగళగిరి పోలీసులు 3 సార్లు విచారణ పిలిచారు. కానీ ఆయన 2 సార్లు హాజరయ్యి ఏమాత్రం కూడా విచారణకు సహకరించలేదు. అదేమిటని పోలీసులు అడిగితే హైకోర్టు ఇచ్చిన కాపీని చూపిస్తుంటూ కాలయాపన చేస్తున్నాడని చెప్పి కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. మరొక వైపు ఒకసారి జోగి రమేష్ వచ్చాడు, రెండోసారి న్యాయవాదులు పంపించాడు, మూడోసారి ఆయన కూడా న్యాయవాదులు తీసుకొని వచ్చాడు. కానీ ఏమాత్రం కూడా కేసుకు సంబంధించి విచారణకు సహకరించట్లేదని చెప్పి ఇప్పటికే ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్రా కూడా హైకోర్టు న్యాయమూర్తి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. జోగి రమేష్ని విచారణకు పిలిపిస్తున్నా కానీ ఆయన విచారణకు వస్తున్నారు, సహకరించట్లేదు. ఆయన కనుక విచారణకు సహకరిస్తే బెయిల్ ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కూడా న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా జోగి రమేష్ తరపు న్యాయవాదులకి హైకోర్టు సూచన చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ జోగి రమేష్ గత వారం రోజులుగా కాలయాపన చేస్తున్నాడు, కానీ ఎక్కడా కూడా పోలీసులకి విచారణకు సహకరించట్లేదు. ఏదైతే ఆ ఘటన జరిగిన సమయంలో 2022లో వాడిన సెల్ ఫోను, సిమ్ కార్డు, అలాగే అప్పుడు వాడిన డివైస్ని పూర్తి స్థాయిలో తమకు అందజేయాలని చెప్పి జోగి రమేష్కి 3 సార్లు నోటీస్ ఇచ్చినా ఇప్పటి వరకు కూడా ఆయన అందజేసిన దాఖలాలు లేవు. ఇప్పటికే మొన్న 3 రోజుల పాటు విచారణకు హాజరైన జోగి రమేష్ పోలీసులకి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదనేది పోలీసులు ఆరోపిస్తున్నారు. మరొక వైపు ఈరోజు రేపట్లో మరోసారి జోగి రమేష్కి నోటీసులు ఇస్తాం, తమకు పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాలని చెప్పి కోరుతాం. అప్పటికి కూడా విచారణకు సహకరించకపోతే మరొకసారి హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి జరిగిన సమయంలో వాడిన ఫోను, సిమ్ కార్డు, డివైస్ ఇవ్వాలని చెప్పి తాము కోరుతాము.